లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా 28 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కనీసం 28 పైసలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ఢిల్లీకి 26వ సారి 28వ సారి హాజరు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్లో పండితే నిధులు రావు, కేంద్రాన్ని అడిగితే నిధులు వస్తాయన్నారు. కేంద్రం కాళ్లు పట్టుకోవడానికి కేసుల మాఫీలకు పైరవీల కోసం ఢిల్లీ వెళ్లడం లేదంటూ సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే భారతదేశంలో ఈయన కంటే నేను చాలా గొప్పవాడిని అనుకునే నరేంద్ర మోడీనే, భారత ప్రధానమంత్రినే సంవత్సరం పాటు రైతులు ఆందోళన చేస్తే ఆ నల్ల చట్టాలు వెనుకకు తీసుకోక తప్పని పరిస్థితి. అది రైతుల పవర్ భారతదేశంలో. ఇలా రైతులతోనే పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26వ సారి 27వ సారి 28వ సారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతారు. వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించినా లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో అనుమతులు వస్తాయనో ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి.